సుధారండి. ఏ ఊరమ్మ ఇది? విజయవాడ. సమస్య ఏంటి చెప్పండి. బ్రెయిన్ కళ్ళు మసగ్గా ఉన్నాయని శ్రీదేవి కంటి హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే ఆయన చూసి బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే నరాలు నీరు పట్టినట్టు ఉన్నాయి, స్కానింగ్ తీపిమన్నాడు. ఓకే. స్కానింగ్ తీపిస్తే ఆయన రాశాడంట చీటీలో ఏదో ఇంజెక్షన్ చేసి తీయమని, కానీ వాళ్ళు ఇంజెక్షన్ చేయలే. ఆ స్కానింగ్ తీసుకొస్తే ఇది ఇంజెక్షన్ చేయలేదు, మళ్ళీ తీపిమని మళ్ళీ రాశారు. అప్పుడు తీసుకెళ్తే అది బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే నరాలు నీరు పట్టినట్టున్నాయి అని బ్రెయిన్ డాక్టర్ రాశారు. అది తీసుకొని వజ్రాల శివకుమార్ దగ్గరికి వెళ్ళాం. ఆయన చూసి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నాడు. చేయించాక 21 రోజు ఉంది. కరెక్ట్గా 21వ రోజు పడిపోయింది. ఓకే. 21 రోజు చూపుండి, తర్వాత 22వ రోజు చూపోయింది. 21వ రోజే, 20 రోజులు కన్ఫర్మ్గా ఉంది. 21వ రోజు సాయంత్రానికి పడిపోయింది. శాంతం ఇంకా అసలు ఏం లేదు. తర్వాత ఇక ఆయన దగ్గరికి వెళ్తే నీకు మనిషిని ఇచ్చాను, సంతోషించాను అన్నాడు రెక్లెస్గా. తేగల రమేష్ గారు, వజ్రాల శివకుమార్. ఓకే. అదేంటండి వస్తుందని అన్నారు కంటే నీకు మనిషిని ఇచ్చాను, సంతోషించాను రెక్లెస్గా చెప్పాడు. మేము పేదవాళ్ళం కాబట్టి ఇంకా ఆయన మీద ఏం చేయలేకపోయాం ఫోర్స్. ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుందమ్మా ఇలా జరిగి? 2012లో జరిగిందండి ఇది. 2012లో. అప్పటి నుంచి ఇక మళ్ళీ వెళ్ళాం. అయితే శంకరకంఠ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, ఏదో రాశాడు ఆయన మ్యాప్ వేసి, అక్కడ ఇంజెక్షన్ చేసి కొంచెం వాటర్ లాగితే సాల్వ్ అవుతుంది, అది ఆయనే చేయాలి వెళ్ళమన్నాడు. ఈయన ఈగో ఫీల్ అయ్యాడు. ఆ డాక్టర్ అయితే నేను చేయటం ఏంటని, లేకపోతే అది అప్పుడే సాల్వ్ అయిపోయేది వెంబడే. ఆపరేషన్ చేశాక ఏదో వాటర్ పైప్ వేయాలంటున్నాడు, అది వేయలేదు. ఫస్ట్ పాయింట్ అది బ్రెయిన్లో ఆపరేషన్ చేసినప్పుడు పైప్ వేయాలి, అది వేయలేదు. వేయలేదు. అది వేయక నీరు పట్టేసి ఇప్పుడు కంటి చూపు మీద ఎఫెక్ట్ అయింది. ఓకే.